హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టిచ్ అండ్ స్టాన్ 1996. ఈరోజు ఈ వీడియోలో బేబీ బాయ్కి కుర్తా అండ్ పైజామా ఎలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. 4 ఇయర్స్ బాయ్కి స్టిచ్ చేస్తున్నాను. కుర్తా ఫ్యాబ్రిక్ వచ్చేసరికి 1.5 మీటర్స్ తీసుకున్నా. అలాగే బాటమ్ ఫ్యాబ్రిక్ అంటే పైజామా ఫ్యాబ్రిక్ వచ్చేసరికి 1 మీటర్ తీసుకున్నాను. 4 ఇయర్స్ బాయ్ కాబట్టి సరిపోతుంది. ఫస్ట్ మనం పైజామా స్టిచ్ చేస్తున్నా. ఈ వీడియోలో మీకు పైజామా ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్లో ఫోల్డ్ చేశాను. మనకి ఎంతైతే లెంత్ కావాలో అంత లెంత్ తీసుకునేది. 2 ఇంచెస్ ఏమో ఎలాస్టిక్ కోసం, అండ్ నాకు లెంత్ వచ్చేసరికి 22 ఇంచెస్ అనమాట. టోటల్ లెంత్ వచ్చేసరికి 24. ఫస్ట్ 22కి మార్క్ చేస్తున్నా. 22కి మార్క్ చేసుకున్న తర్వాత కింద ఎక్స్ట్రా 4 ఇంచెస్ తీసుకుంటున్నా. అంటే ఫోల్డ్ చేసేసరికి మనకి 2 ఇంచెస్ వస్తుంది. మనం అలా 4 ఇంచెస్ కొంచెం ఎక్కువ ఫ్యాబ్రికే తీసుకుంటే పిల్లలు ఎదుగుతారు కాబట్టి తర్వాత మనం కావాలనుకుంటే కట్ చేసుకుని మళ్ళీ స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే కింద వచ్చేసరికి మనకి కొంచెం స్టిఫ్గా ఉంటుంది. సో అందుకని 4 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ వేస్ట్ వచ్చేసరికి 7 ఇంచెస్. టోటల్ చుట్టుకొలత ఏంటంటే 28 ఇంచెస్. దాన్ని 4/4 చేస్తే 7 ఇంచెస్ వచ్చింది. అలాగే క్రాచ్ లెంత్, మనం వేస్ట్ లెంత్ ఎంత అయితే ఉందో క్రాచ్ లెంత్ కూడా అలాగే 7 ఇంచెస్ పెట్టుకోవాలి. క్రాచ్ అంటే మనకి కిస్తా పొడవు అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 2 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకుని అక్కడ కర్వ్ తీసుకోవాలి. ఇలా కర్వ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్లో మనకి ఎంత కావాలంటే అంత విడ్త్ తీసుకోవచ్చు. నేను ఫస్ట్ 6.5 ఇంచెస్కి మార్క్ చేశాను. అలాగే 1 ఇంచ్ వచ్చేసరికి ఎక్స్ట్రా అనమాట ఖర్చు కోసం. అండ్ ఇది 22 ఇంచెస్ తీసుకున్నాను కదా, మధ్యలో 22 అంటే హాఫ్ 11 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. మనకి మనం ఎంత హైట్ అయితే ఎంత తీసుకుంటున్నామో దానిలో హాఫ్ అనమాట. కింద నేను 6 ఇంచెస్ తీసుకున్నాను కదా, దానికి 1.5 ఎక్స్ట్రా యాడ్ చేసి టోటల్ 7.5 మార్క్ చేసుకోవాలి. మీరు కింద ఎంతైతే తీసుకున్నారో దానికి 1.5 అనేది ఎప్పుడు యాడ్ చేసుకోవాలి. ప్లస్ 1 ఇంచ్ ఏమో ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం. ఇలా తీసుకున్న తర్వాత పైన కింద కూడా ఇలా మార్క్ చేశాను నేను. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా, అది స్ట్రైట్గా లైన్స్ గీసుకుందాం. సారీ, ఇక్కడ నేను అడ్డొచ్చేసి కనిపించలేదు, సారీ. అంటే బాటమ్ పార్ట్ నుంచి మనం మధ్యలో 11 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి క్రాచ్కి స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. అలాగే 1 ఇంచ్ ఎక్స్ట్రా కూడా తీసుకున్నాం కదా, దాన్ని కూడా నేను వీడియోలో చూపించినట్టు మార్క్ చేసుకోవాలి. చూడండి అలాగా. అలాగే 1 ఇంచ్ కూడా మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అదనమాట. కింద వచ్చేసరికి ఎక్స్ట్రా ఇలా మార్క్ చేస్తున్నాను నేను. మనం కుట్టేటప్పుడు అటు ఇటు పోయినా కూడా మనకి ఎక్స్ట్రా ఉంటుంది. ఒకవేళ ఎక్స్ట్రా అయినా మనం కట్ చేసేసుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే అంత ఉంచుకుని మిగతాది కట్ చేసేసుకోవచ్చు అని కొంచెం ఎక్స్ట్రా పీస్ అనేది తీసాను కింద. ఇప్పుడు కట్ చేసుకుందాం. మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేస్తున్నా. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా కింద వరకు కట్ చేసుకున్న తర్వాత కింద మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఎక్స్ట్రా పీస్ కూడా కట్ చేస్తున్నా. ఇప్పుడు టక్స్ ఇచ్చుకుందాం. ఫస్ట్ ఎలాస్టిక్ దగ్గర ఇస్తున్నా. క్రాచ్ దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చుకుందాం. అలాగే కింద మనం ఫోల్డ్ చేసి ఎక్కడి వరకు ఫోల్డ్ చేయాలన్నది తెలుస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చుకుందాం. అంతే. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం, ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు చెప్తాను. ఇప్పుడు ఇది
2 పార్ట్స్ కదా, ఒకటి ఫ్రంట్ పార్ట్, అలాగే ఒకటి బ్యాక్ పార్ట్. దానిని ఇలా అంటే మనకి ఓపెన్ సైడ్ అనేది సారీ రైట్ సైడ్ అనేది లోపలికి ఒకదాని మీద ఒకటి పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇది వైట్ క్లాతే కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం లేదు. ఎవరైనా స్టిచ్ చేసినప్పుడు చూసుకోవాలి. అంటే రైట్ సైడ్ అనేది లోపలికి ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ క్రాచ్ లెంత్ స్టిచ్ చేసుకుందాం. మనకి పీస్ కదలకుండా అంటే ముక్క అటు ఇటు అవ్వకుండా అడ్జస్ట్ చేసుకుని ఫస్టే పిన్స్ పెట్టుకుంటే మనకి స్టిచ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ఒక స్టిచ్ చేసిన తర్వాత దీనిపైన ఇంకో స్టిచ్ కూడా వేసుకుందాం. స్టిఫ్గా ఉంటుంది, అలాగే కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఎప్పుడు డబుల్ కుట్టు వేసుకుంటేనే బెటర్. అలాగే ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసుకుందాం. క్రాచ్ పార్ట్ స్టిచ్ వేసిన తర్వాత దాన్ని ఇలా వేసుకుని మధ్యలో పార్ట్ పట్టుకుని ఇలా తీస్తే మనకి 2 పార్ట్స్ కింద వస్తుంది. ఒకటి ఒక లెగ్కి, అలాగే ఇంకోటి ఇంకో లెగ్కి అనమాట. ఇలా వస్తుంది. ఇప్పుడు మనం బాటమ్ సైడ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఎన్ని ఇంచెస్ తీసుకున్నాం, 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో మనకు ఫోల్డ్ చేసేసరికి 2 ఇంచెస్ వస్తుంది. మనం ఎక్కడి వరకు అయితే మార్క్ చేసామో అక్కడ వరకు డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇలా మనం ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకుని టక్స్ ఇచ్చుకున్నాం కదా, సో అక్కడ వరకు పెట్టుకుంటే చాలు. ఇప్పుడు స్టిచ్ వేసుకుందాం. ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. కింద సైడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి 2 లెగ్స్ కింద వచ్చినాయి కదా, ఒకటి రైట్ లెగ్, ఒకటి లెఫ్ట్ లెగ్. దాన్ని జాయిన్ చేసుకోవాలి మధ్యలో. ఇలా పెట్టుకుని పీస్ ఎక్కడ కదలకుండా ఉండడానికి ఇలా పిన్స్ పెట్టుకుంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా ఉంటుంది. కింద నుంచి అలా సెంటర్లోకి స్టిచ్ వేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. అలా పిన్స్ పెట్టుకుని కింద నుంచి పైకి అలా స్టిచ్ వేసుకురావాలి. ఇప్పుడు ఇంకా స్టిచ్ వేద్దాం. కింద కొంచెం రఫ్ తీసి అలా మధ్యలోకి వచ్చేసరికి కిందది పైది నీట్గా సెట్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. అలా చివరి వరకు వేసుకున్న తర్వాత పైన ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఎలాస్టిక్కి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా పైన, దానిని ఇలా ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ కొంచెం చిన్నది ఫోల్డ్ చేసి నెక్స్ట్ పెద్దగా ఫోల్డ్ చేసుకో చూపిస్తున్నా. ఫస్ట్ ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుని తర్వాత మనం 2 ఇంచెస్కి ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుందాం. ఫస్ట్ రౌండ్ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. నీట్గా ఫోల్డ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేయాలి. స్లోగా, కంగారు పడకుండా స్లోగా వేసుకుంటూ రావాలి. మనం స్టార్టింగ్లో ఫోల్డ్ చేస్తే తర్వాత మనకి ఫోల్డింగ్ అనేది ఈజీగానే వస్తుంది.
సో, కింద కూడా నీట్‌గా అడ్జస్ట్ చేసుకుంటే అక్కడ ముడతలు పడకుండా వస్తుంది. అలా చుట్టూ రౌండ్ వేసుకున్న తర్వాత చివరకొచ్చేసరికి ఒక 1 ఇంచు లేదా 1 ½ ఇంచు వదిలేసుకోవాలి ఎలాస్టిక్ పెట్టడానికి. నెక్స్ట్ వచ్చేసి ఎలాస్టిక్ తీసుకుందాం. ఎలాస్టిక్ ఎలా మెజర్ చేసుకోవాలంటే, మన వెస్ట్ అంటే నడుము యొక్క చుట్టుకొలత ఎంతుందో దానిని -4 చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు నా నడుము యొక్క చుట్టుకొలత వచ్చేసి 28 ఇంచెస్ ఉంది కదా! దానిని -4 చేసి నేను 24 ఇంచెసే తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇలా చివర్లో పిన్నీస్ పెట్టుకుని సేఫ్టీ పిన్ దానిని మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా కింద స్టిచ్ చేయకుండా వదిలేసాం కదా! అందులోకి ఎలాస్టిక్ పెట్టి ఇలా తీసుకోవడమే. నేను వీడియోలో చూపించిన విధంగా పిన్నీస్ పట్టుకుని ఇలా లాగితే మనకి ఎలాస్టిక్ అనేది వస్తుంది. అలా చివరి వరకు వేసిన తర్వాత పిన్నీస్ ఉంది కదా! దాన్ని సేఫ్టీ పిన్ని తీసేసి నీట్‌గా అడ్జస్ట్ చేసుకోవాలి ఎలాస్టిక్. నీట్‌గా అడ్జస్ట్ చేసుకుని ఈ ఎలాస్టిక్ 2 కలిపి స్టిచ్ వేసేసుకోవాలి. దానిని రఫ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఒక 2, 3 కుట్లు వేసుకుంటేనే మనకి ఊడిపోదు. లేకపోతే ఎలాస్టిక్ తెగిపోయే అవకాశం ఉంటుంది. సో, 2, 3 కుట్లు అనేది వేసుకున్న తర్వాత దానిని లోపలికి ఇలాగా నీట్‌గా అడ్జస్ట్ చేసి అలా లోపలికి సెట్ చేసుకున్న తర్వాత పైన మనము ఒక 1 ½ ఇంచ్ వదిలేసాం కదా! దాన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ దానిపైన ఇందాక ఒక కుట్టు ఆల్రెడీ వేసాం కదా! దానిపైన ఇంకో కుట్టు వేసుకోవాలి. డబుల్ కుట్టు వేసుకోవాలన్నమాట. అలా నడుము చుట్టూ ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. అంతే. చాలా ఈజీ అండి ప్లాజో ప్యాంట్ స్టిచ్ చేసుకోవడం. బిగినర్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. అలాగే మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.